త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 29,20,186 ఓట్లు ఉన్నాయని, మరిన్ని ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,824 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశామన్నారు. నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభమై 25 వరకు కొనసాగుతుందన్నారు. నామినేషన్ ప్రక్రియను రాజేంద్రనగర్లోని ఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సీజర్ని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. 3 షిఫ్ట్లలో కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 చొప్పున ఉన్నాయి. అంటే మీరు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు 5 గంటలకు మీరు చేవెళ్ళ మొత్తం 7 కాన్స్టిట్యున్సీలని పరిగణలోకి తీసుకుంటే 7x3 21 టీంలు పనిచేస్తూ ఉన్నాయి ఎఫ్ఎస్టీ తరఫున. అదే 18 నుంచి వారికి తోడుగా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఎస్ఎస్టీస్ని చెక్ పోస్టులను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అవి కూడా ఇంకొక 21 టీంలు 3 షిఫ్ట్లలో కూడా మీరు పనిచేయడం జరుగుతుంది. టీమ్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి మాకు మన దగ్గర సీజర్ కానివ్వండి, కేసెస్ కానివ్వండి, అవి ఖచ్చితంగా మేము దృష్టి పెడతా ఉన్నాము. కాబట్టి ఎక్కువ కూడా నమోదు అవుతూ ఉన్నాయి. ఎంత సీజర్ అయింది, ఎన్ని కేసులు అయినాయి అన్న వివరాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఫిరాయింపు అన్నది చాలా పెద్ద మాట. సో మనము ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని అన్నది కూడా మేము చెక్ చేయడం జరిగింది. చాలా తక్కువనే ఉంది. అంటే మీరు ఒక చోట చూస్తుంటారు కాబట్టి మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దానికి మనము ఈసారి ఇంతకు ముందర మీకు మాట్లాడుతూ మాట చెప్పాను నేను. సెక్టరల్ ఆఫీసర్స్ ఇంతకు ముందర కంటే ఈసారి మనం పెంచుకోవడం జరిగింది. ఇంతకు ముందర ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్కి 18 పోలింగ్ స్టేషన్లు, 16 పోలింగ్ స్టేషన్లు ఉంటే దాన్ని 11కి కుదించడం జరిగింది. ఎందుకు అంటే మనము అడిషనల్ సెట్స్ ఎప్పుడైనా కానీ సెక్టర్ ఆఫీసర్ దగ్గర పెడతాం. కాబట్టి ఎక్కడైనా ఏదైనా అవసరమైతే వెంటనే అందుబాటులోకి వెళ్ళి వాళ్ళు రిప్లేస్ చేసే విధంగా వారి దగ్గర మనకు సఫిషియంట్ బఫర్ ఉంది. ఆ బఫర్ని వారి దగ్గర పెట్టి అవసరమైన చోట రిప్లేస్ చేయిస్తాము. ఒకటి. రెండోది, ట్రైనింగ్స్ కూడా మీరు ఈసారి గమనించి ఉంటారు. ఫస్ట్ ట్రైనింగ్ కూడా మేము హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి ఒక్క పిఓకి, ప్రతి ఒక్క ఏపీఓకి కూడా పూర్తిగా సెటప్ చేయడం రావాలి. అండ్ అట్లాగే